నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని సమ్మెకు పూనుకున్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. అందులో మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. జీతాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చింది లేదని చెప్పడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర 11 డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమించాలని ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సర్కార్ ఇప్పటికే హెచ్చరించింది. చర్చలు పూర్తయిన అనంతరం మాట్లాడిన మంత్రి బొత్స అంగన్వాడీలో చర్చలు సఫలం అవుతాయని, వారు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారి 11 డిమాండ్లపై చర్చలు జరపమని, కొన్ని డిమాండ్లను అంగీకరించామని వెల్లడించారు. ఇంకొన్ని డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోమని సర్కార్ ఆదేశం ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టి ఉండవచ్చునని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.